హాయ్ ఫ్రెండ్స్, ఎంతో ఘాటైన ముక్క మెత్తబడకుండా ఉండేలా ఆవకాయ ఎలా చేయాలో మీకైతే ఇప్పుడు చూపించేస్తున్నాను. నేనైతే కేజీ మామిడికాయలు అయితే తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకోవాలి. తడి అనేది తగలకూడదు ఊరగాయకి. తడిగానే ఉంటే ఎక్కువ రోజులు నిలవ అనేది ఉండదు, బూజు అనేది వచ్చేస్తుంది. ఆవకాయకి కొలతలు అనేది కరెక్ట్గా ఉండాలి. మామిడికాయలు అయితే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఎలా కోసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ముక్కలన్నీ ఒక పాత్రలోకి అయితే వేసుకోవాలి. మేము తీసుకున్న మామిడికాయలు అయితే గెద్దే మామిడికాయ అంటారు మా ఊర్లో అయితే. వీటిని 1/4 కేజీ అయితే ఉప్పు అయితే వేసేసుకొని ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. బాగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలపాలి. మెంతులు అయితే 3 స్పూన్లు అయితే తీసుకున్నాము. బాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆవాలు కూడా 1/4 కేజీ అయితే తీసుకోవాలి. అవి కూడా వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం. 1/2 కేజీ వేరుశనగ నూనె అయితే బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు మిక్సీ వేసుకొని మెత్తగా చేసుకోవాలి. 1/4 కేజీ కారం అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మెంతులు ఆవాలు పొడి కూడా వేసేసుకోవాలి. 1/4 కేజీ తెల్లగడ్డలు అయితే మిక్సీ వేసుకోవాలి. తిరగమాత అయితే వేసుకోవాలి. తెల్లగడ్డలు, జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. మిక్సీ వేసుకున్న తెల్లగడ్డలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తిరగమాత అయితే పోసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కాచుకున్న వేరుశనగ నూనె అయితే పోసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. వేరే బకెట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. 3 రోజులైతే బాగా కదిలించకుండా పెట్టాలి దాన్ని. 3 రోజుల తర్వాత బాగా ఊరద్ది దెబ్బ అనేది. అప్పుడు బాగా రుచిగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై బై. నెక్స్ట్ వీడియోలో